మీకు అన్నీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఏది ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా అందరూ తోడ్పాటు అందించేవాళ్ళే గానీ, కరెక్ట్. డీవియేషన్‌కి ఎక్కడ ఎవరు డీవియేషన్ ఉన్నా సరే అమ్మవారు నేర్పేది ఒకటే, చిరునవ్వు నవ్వుకుంటూ ముందుకెళ్ళిపో. ఎవరైనా డీవియేట్ చేద్దామని చూసినా నా పాలసీ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఏమిటంటే వాళ్ళు చెప్తున్న పాయింట్లో నిజం ఉందా, నిజం ఉంటే కరెక్ట్ ఇట్. చిన్న పిల్లాడు, మా పక్కింట్లో ఉన్న చిన్న పాప అయినా సరే ఏదైనా చిన్న తప్పు చెప్పింది అనుకోండి, అది నిజంగా తప్పు అయితే విని వెంటనే కరెక్ట్ చేసేసుకుంటాను. లేదు వాళ్ళు ఈర్ష్యతోనో అసూయతోనో ద్వేషంతోనో వాళ్ళకి వ్యూస్ రావాలని చెప్పారు అలాంటివి చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం చేస్తుంది మంచి అయినా వీళ్ళు ఇలా చేస్తున్నారా, అయితే నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపో. కొన్నాళ్ళు అయ్యేసరికి అవే మబ్బులు వీడినట్టు వీడిపోతాయి. అమ్మవారు అలాగే చేస్తారు కూడా. అంటే కోపం రాదా సార్ మీకు ఎప్పుడు? అంటే వస్తుందండి, రాకపోవడం ఏంటి, కానీ వీలున్నంత వరకు ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ ఉండడమే. ఇప్పుడు ఏదైనా బాగా కోపం వచ్చింది అనుకోండి, ఆ తర్వాత జపంలో కూర్చున్నప్పుడు మనసు నిలవదు. అయ్యో ఫలానా వాళ్ళ మీద కోపపడ్డానే, దాంతో వెంటనే కరెక్ట్ చేసుకోవడం. అలా సహనంతో చాలా సంవత్సరాల పాటు ఊరుకున్న కూడా ఉన్నాయి కోప్పడకండి. ఎందుకంటే సరే అమ్మవారు చూసుకుంటారని ఆ తల్లి అలాగే చేస్తూ ఉంటుంది. ఆ తల్లి ఎప్పటికప్పుడు ఆ పాత క్లియర్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏదన్నా ఒక సమస్య లేదంటే ఒక తీరని ఇబ్బంది వచ్చినప్పుడు మనం దాన్ని సాల్వ్ చేసేసుకుందాం, మనం దాన్ని ఇదే అని ముందుకు కాకుండా అమ్మవారి మీద వదిలేసి మన పని మనం ఏం జరుగుతుందో చేస్తూ ఉంటానండి. కొన్ని చాలాసార్లు డెసిషన్ మేకింగ్, ఎందుకంటే ఆఫీస్లో కూడా మేము చేసేది డెసిషన్ మేకింగే కదా. అందుకని నేనే ఆ డెసిషన్ తీసుకున్నాక కొన్నిసార్లు నాకు ఇది కరెక్ట్ డెసిషన్, ఈ పాతలో వెళ్ళి ఇది అసలు వదిలే అనిపిస్తే హ్యాపీగా వెళ్ళిపోతా. కొన్నిసార్లు వై జంక్షన్ ఉంటుంది, అంటే మనకే అర్థం కాదు ఇది కరెక్టా అది కరెక్టా. అప్పుడు అమ్మవారికి దండం పెట్టుకుని, లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది, సవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి. అంటే నువ్వు రైట్ పాత్లో వెళ్తున్నా రాంగ్ పాత్లో వెళ్తున్నా సరే ఆవిడ కరెక్ట్ చేయగలదు. ఆ నామం ఒక్కసారి చదువుకుని దండం పెట్టి ఏ పాత మంచిది అనిపించిందో అందులో వెళ్ళిపోతాను. ఒకవేళ తప్పైనా ఆవిడ తీసుకొచ్చి రైట్ పాత్లో పెట్టేస్తుంటారు. బాగుంది సార్. అంతే అండి, ఆ చేయి పట్టుకోవడం. ఇప్పుడు చిన్నప్పుడు మీరు రోడ్డు క్రాస్ చేస్తుంటే ఎప్పుడు ఏ బండి వస్తుంది అని ఆలోచించలేదు, మీ అమ్మగారు ఆలోచించారు అంతే కదా. అదే అమ్మవారు, ఆ చేయి పట్టుకుంటే ఆవిడే ఏ బండి లేకుండా ఆవిడ తీసుకెళ్ళిపోతారు.